మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మాటల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఉద్వేగాలని ఘర్షణలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయడం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది కలగకుండా ఆచితూచి వ్యవహరిస్తూ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాల్లోనూ నూతన మైత్రి బంధాల్లోనూ శ్రమతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతోంది. అదేవిధంగా దగ్గర ప్రయాణాల కోసం ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ప్రతి విషయంలోనూ అధిక ఉద్వేగాలతో కాకుండా తీసుకునే నిర్ణయాలు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో, స్నేహ సంబంధాల అంశాల్లో కూడా వీలైనంత వరకు ఉద్వేగపూరితంగా తీసుకునే నిర్ణయాలు కాకుండా ఇన్స్టెంట్గా వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది, కోపాన్ని నియంత్రించుకోవడం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశంగా కనబడుతోంది. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల్లో కూడా కొంతవరకు శ్రద్ధని పెంచుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి రుణాలకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా పోటీలకు సంబంధించిన విషయాలు, న్యాయపరమైన అంశాలు, పూర్వపు రుణాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి శ్రమతో ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని మార్పులకి, అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని మార్పులకి ప్రయత్నాలు చేస్తారు. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు ఏదైనా కావచ్చు. వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, అదేవిధంగా రుణాలు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచనలలో కానీ, మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నూతన పెట్టుబడుల అంశాల్లో కానీ ఆత్మీయుల సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి.